అదానీ గారి స్పెసిఫిక్ గా అదానీ గారి ఇష్యూకి వస్తారండి. ఇప్పుడు అదానీ గారి మీద వచ్చినటువంటి ఆరోపణల మీద అదానీ కంపెనీ కూడా చెప్పింది ఏంటి, మా మీద ఇది ఆరోపణ మాత్రమే, ఇది ఎక్కడ ప్రూవ్ కాలేదు, మేము దీన్ని లీగల్ గా ఫైట్ చేస్తామని చెప్పి వాళ్ళు ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు. అవును. మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ఎన్డీఏ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కూడా కిందటి వారం జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో, శాసనసభ సమావేశాల్లో ఈ విషయం మీద వారు కూడా ఏమన్నారంటే, మనం అన్ని సమాచారం తెప్పించుకుంటున్నాం, మనకి పబ్లిక్ డొమైన్ లో అందుబాటులో ఉన్న సమాచారమే ఉంది కానీ అంతగా మించి లేదు, సో ఇవన్నీ తీసుకుని క్రోడీకరించి ఏం చేయాలో అది చేస్తామని చెప్పేసి అన్నారు. నిన్న మా ఉప ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో కూడా చెప్పారు, అదానీ గారి అంశం మీద మీకు సమాచారం తెప్పించుకుంటున్నాం, దాన్ని కులంకషంగా పరిశీలిస్తాం, దీనిలో అంతర్జాతీయ కుట్ర కోణం కూడా ఉందేమో అని చెప్పి అనుమానం కూడా ఉందని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అంటే నేను చెప్పింది ఏంటంటే, ప్రభుత్వం మొత్తం సమగ్రంగా సమాచారం తెప్పించుకొని స్పందించాలో అనుకుంటుంది, తొందరపడి స్పందించాలని అనుకోవట్లేదు ప్రభుత్వం. నేను కూడా మీ దగ్గరికి ఈరోజు ఇది పబ్లిక్ డొమైన్ లో ఉన్నటువంటి సమాచారం తీసుకువచ్చి ఈ దీనిలో ఉన్నటువంటి 54 పేజీల ఇండక్ట్మెంట్, ఇది 54 పేజీల న్యూయార్క్ కోర్టులో, జిల్లా కోర్టులో వేసినటువంటి అభియోగ పత్రం, 54 పేజీల పత్రం. ఇదే చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్నా, ఇదే పవన్ కళ్యాణ్ గారి దగ్గర, ఇదే నా దగ్గర ఉంది. ఓకే, దీన్ని కేవలం విశ్లేషించే ప్రయత్నం మాత్రమే చేద్దాం, ఎందుకంటే దీనికి ఇంకా అనుబంధంగా ఉన్నాయో లేదో ప్రభుత్వానికే తెలియదు, పెద్దిరెడ్డి రవికిరణ్ తెలుస్తుంది అలాంటి చిన్న వ్యక్తికి. ప్రభుత్వం దగ్గర ఇంకా సమాచారం వచ్చి పబ్లిక్ విశ్లేషిస్తాం. ఇప్పుడు దీనిలో స్థూలంగా అశోక్ గారు, ఇది ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ కోర్టు న్యూయార్క్ లో వేశారు, జడ్జి వచ్చేసి నిక్లస్ జి గారఫ్. వీరేమంటారంటే స్థూలంగా గౌతమ్ అదానీ గారు, అదానీ గ్రీన్ అనే కంపెనీ అవును అమెరికా దేశంలో $175 మిలియన్ ప్రజల దగ్గర నుంచి స్వీకరించి భారతదేశంలో $6 బిలియన్ వర్త్ సోలార్ ప్రాజెక్ట్స్ పెడుతున్నారు. ఆ పెట్టడానికి కావాల్సిన అనుమతులు కావచ్చు, రకరకాల అంశాల మీద $265 మిలియన్ లంచాల రూపంలో ఇవ్వజూపారు. అలా లంచాల రూపంలో ఇచ్చి కాంట్రాక్టులు పొంది తద్వారా రాబోయే 20 సంవత్సరాల్లో ఈ ప్రాజెక్టు మీద $2 బిలియన్ యొక్క లాభాన్ని, ప్రాఫిట్ ని బుక్ చేయాలని అనుకుంటున్నారు. ఇది ఈ రకంగా మా యొక్క అమెరికా ప్రజలకి లంచాలు ఇస్తున్నారని చెప్పకుండా చేశారు కాబట్టి ఇది కేసు అని స్థూలంగా పెట్టినటువంటి సమరీ దాంట్లో. ఈ దీనిలో కదా ఇది మనం చూశాక మౌలికమైన ప్రశ్నే వస్తుంది అశోక్ గారు, అమెరికా దేశంలో $165 తీసుకుంటాం ఏంటి, ఇక్కడ $175 తీసుకుంటాం ఏంటి, ఇక్కడ $265 ఇవ్వటం ఏంటి? ఎవరన్నా సరే $100 తీసుకొని $1000 లంచాలు ఇవ్వరు కదా, 200 తీసుకొని $100 లంచం ఇస్తారు కానీ $100 తీసుకుని $200 లంచం ఇవ్వరు కదా. ఒకటి. రెండో పాయింట్, $265 మిలియన్ లంచాల రూపంలో ఇవ్వటం కన్నా అది తీసుకెళ్లి భారతదేశంలో ఏ బ్యాంకులో ఉన్న 20 సంవత్సరాలకి ఫిక్స్డ్ డిపాజిట్ వేస్తే 20 సంవత్సరాలకి అది $2 బిలియన్ అయినా అవుతుంది. 20 సంవత్సరాలు $2 బిలియన్ అయిపోతుంది, దానికి లంచాలు ఇవ్వాల్సిన అవసరం ఏంటి? అదేంటో మనకు తెలియదు. ఒకటి. రెండు, అది బయటికి రావాలి, దాంట్లో ఇంకా విషయాలు ఏమైనా ఉందో బయటకు రావాలి. రెండో విషయం, ఈ యొక్క డాక్యుమెంట్ లో ఎక్కడ ఏ వ్యక్తి యొక్క పేరు తీసుకోలేదు, ఎవరికి డబ్బులు ఇచ్చారన్నది. ఇప్పుడు ఉదాహరణకి పేజ్ నెంబర్ 6 పారాగ్రాఫ్ 18, ఇది పారాగ్రాఫ్ 18. ఈ పారాగ్రాఫ్ 18 ఏమంటారంటే ఫారెన్ అఫీషియల్ 1 అంటున్నారు. ఎవరి ఫారెన్ అఫీషియల్ 1 అంటే May 2019 through June 2024 he served as a high ranking government official of ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ లో హై ర్యాంకింగ్ అఫీషియల్ గా ఆ సమయంలో ఉన్నారంట. జనరల్ హై ర్యాంకింగ్ అఫీషియల్ మన ఉద్దేశం అంటే జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి అని మన కంక్లూజన్. బట్ ఈ డాక్యుమెంట్ అయితే పేరు ఎక్కర్లేదు, అంటే ఎక్కడ పేరు లేదు. అంటే ఒక పాయింట్, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పేరు అయితే మెన్షన్ చేయలేదు, దాంట్లో పేరు ఎక్కడా లేదు. ఓకే. ఇంకోటి, ఈ యొక్క అభియోగ పత్రంలో పేజ్ నెంబర్ 14 లో పారాగ్రాఫ్ 48 అన్నమాట. దీనిలో ఏమంటారంటే గౌతమ్ అదానీ personally met foreign official 1 in Andhra Pradesh to advance the execution of power sale agreement between SCCI and Andhra Pradesh Electricity Board. అంటే గౌతమ్ అదానీ గారు ఫారెన్ అఫీషియల్ 1 కలిసి పవర్ సేల్ అగ్రిమెంట్ ఎవరి మధ్య, SCCI అండ్ ఆంధ్రప్రదేశ్ మధ్య. అవును. అంటే ఈ డాక్యుమెంట్ లో స్పెసిఫిక్ గా చెప్తుంది కూడా అదానీ గారికి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎక్కడికి నేరుగా ఒప్పందం లేదు అని ఈ డాక్యుమెంట్ కూడా చెప్తుంది. మనకు తెలిసింది కూడా అదే. ఎక్కడ అదానీ గారు నేరుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ, ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కానీ, తమిళనాడు ప్రభుత్వం కానీ, జమ్మూ కాశ్మీర్ కానీ, లేదా ఒరిస్సా కానీ, ఇక్కడ 5 రాష్ట్రాల్లో లింక్ ఉన్న అశోక్ గారు, ఈ 5 రాష్ట్రాలతో ఎవరితోనూ అదానీ నేరుగా ఒప్పందం లేవు. అదానీ చేసిన ఒప్పందం ఎవరితో,
కేంద్ర సౌర విద్యుత్ సంస్థ అనేటువంటి SCCAతో మేము ఇంతకు అమ్ముతాము SCCA దగ్గర పెట్టున్నారు. SCCA ఇప్పుడు సౌర విద్యుత్ పవన విద్యుత్ వాళ్ళ దగ్గర పెట్టుకోరు కదా, మిగతా ఇవ్వాలి కదా. ఇవ్వాలి కాబట్టి వివిధ రాష్ట్రాలతో కేంద్ర ప్రభుత్వం గవర్నమెంట్ ఒప్పందం, అది గవర్నమెంట్ ఒప్పందం చేసుకుని వాళ్ళకి విద్యుత్ అమ్మింది. నేరుగా ఆదాయానికి సంబంధం లేదు. ఇది ఒక పాయింట్. ఇది నెక్స్ట్ ఇదే పేజ్ లో పారాగ్రాఫ్ 49 ఏమంటారంటే గౌతమ్ అదానీ ప్రామిస్డ్ టు ఇండియన్ అఫీషియల్స్ అప్రాక్సిమేట్లీ 2029 crores. గౌతమ్ అదానీ ఇండియన్ గవర్నమెంట్ అఫీషియల్ కి ప్రమాణం చేశాడు, నీకు ఇస్తానని 2029 కోట్లు ఇస్తానని. దీనిలో అప్రాక్సిమేట్లీ 1750 crores ఆఫ్ ది కరప్ట్ పేమెంట్ వేర్ ఆఫర్డ్ టు ఫారిన్ అఫీషియల్ 1. దీనిలో 1750 కోట్లు వేర్ ఆఫర్ టు అదే ఫారిన్ అఫీషియల్ 1 ఆఫర్ చేశారు. మళ్ళీ నెక్స్ట్ పేజ్ లో 50వ పారాగ్రాఫ్ ఏమంటారంటే ఫాలోయింగ్ ద ప్రామిసెస్ ఆఫ్ బ్రైబ్స్ టు ఇండియన్ గవర్నమెంట్ అఫీషియల్ బిట్వీన్ July 2021 and February 2022 పవర్ సేల్ అగ్రిమెంట్స్ హ్యాస్ బీన్ డన్ విత్ ద 5 states అంటారు. అంటే ఏమన్నారు ఇక్కడ మీరు గమనిస్తే ప్రామిస్ అంటున్నారు, అంటే అమ్మ తోడు నీకు డబ్బులు ఇస్తాను అని అన్నాడు, అందుకే అగ్రిమెంట్ చేసుకున్నారు అంటున్నారు. అంతేగాని ఇక్కడ ఎక్కడ డబ్బులు ఇచ్చేశారు, పేమెంట్స్ హ్యాస్ బీన్ మేడ్, హ్యాస్ బీన్ గివెన్, హ్యాస్ బీన్ టేకెన్, సమ్ పర్సన్ హ్యాస్ గివెన్ టు దట్ పర్సన్ సో అకౌంట్, ఇది ఎక్కడ లేదు. దీంట్లో మొత్తం 54 పేజీల్లో అశోక్ గారు ఎక్కడ ఫలానా వ్యక్తికి ఈ సమయంలో ఎంత అమౌంట్ ఈ అకౌంట్ లో క్యాష్ లో వెళ్ళి ఇచ్చాడు అన్న స్టేట్మెంట్ ఎక్కడ లేదు. 54 పేజీలు. అవును, ప్రామిస్ చేశారని మాత్రం అంటున్నారు. అవును, ఒట్టేసి చెప్పారు. ఇప్పుడు ఉదాహరణకి మీకు ఈడీ కేసు చూపిస్తాను. ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అయితే మన నల్లధనాన్ని పట్టుకుంటున్నారో ఈ కేసు ఒక కేసు సంబంధించినటువంటి వివరాలు ఇది. ఈ వివరాల్లో అశోక్ గారు వీళ్ళు ఈడీ కేసు ఏమంటారంటే స్పెసిఫిక్ గా చూడండి, ఈ డయాగ్రాము ఫ్లో చార్ట్ ఏ సంస్థ నుంచి ఏ సంస్థకి వెళ్ళింది, ఏ సంస్థ ఎలా వెళ్ళింది, మనీ ట్రేల్ ఎలా వెళ్ళింది, అలాగే ఫలానా అకౌంట్ నెంబర్లు ఎలా వెళ్ళింది, ఏ అకౌంట్ ఎంత అమౌంట్ వెళ్ళింది, ఇవన్నీ ఈడీ స్పెసిఫిక్ గా చెప్పుద్ది. ఇక్కడ 54 పేజీల అభియోగ పత్రంలో ఎక్కడ అటువంటి నిర్దిష్టమైనటువంటి మెటీరియలిస్టిక్ విధానం లేదు. సో మనకి కనిపిస్తుంది, ఇందాక నేను స్టార్టింగ్ లో చెప్పాను, చంద్రబాబు నాయుడు గారు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రుల దగ్గరే పూర్తి సమాచారం లేదు, ఇదే ఉంది, నా దగ్గర కూడా ఇదే ఉంది, ఇది కాక ఇంకేదన్నా వస్తారా నెక్స్ట్ వస్తే దాన్ని కూడా విశ్లేషిస్తాం. నేను చేస్తుంది ఏంటంటే దానిలో ఉన్న అంశాలు మాత్రమే చెప్తున్నాను. దీనిలో ఫర్దర్ గా ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చూడాలి. అలాగే సుప్రీం కోర్టులో కూడా PIL వేశారు అశోక్ గారు, PIL పడింది. ఈయనెవరు, జనవరి 2023లో గౌతమ్ అదానీ గారు హిండెన్బర్గ్ షార్ట్ సెల్లింగ్ కి పాల్పడతా హిండెన్బర్గ్ అన్న సంస్థ అభియోగాలు చేస్తే ఆ రోజు ఇలాగే 20% పడిపోయి లక్షలాది మదుపరుల యొక్క లక్షలాది రూపాయలు కొల్లగొట్టుకుపోయారు. దాని మీద పూర్తి విచారణ కోర్టు విశాల్ తివారీ అనే వ్యక్తి అప్పుడు సుప్రీంకోర్టులో PIL వేస్తే ఆయన PIL మీద సుప్రీంకోర్టు యొక్క పర్యవేక్షణలో విచారించినటువంటి కమిటీ పూర్తిగా హిండెన్బర్గ్ చేసింది తప్పు, అదానీ తప్పేం లేదు, హిండెన్బర్గ్ అనేది ఒక బోగస్ సంస్థ, ఇలాగే అన్ని పడేస్తా ఉంటారు అని చెప్పి తేల్చినారు. ఆ లాయరే మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టులో విచారణ ఇవాళ రేపటి మన కూడా రావాలి. సుప్రీంకోర్టుకు నేను చెప్పి మళ్ళీ విచారణ చూద్దాం. సో వాస్తవాలు బయటికి రావాలి, దీనిలో ఎవరున్నారు ఏంటి అని కూడా రావాలి. చూద్దాం, ఇదొక అంశం. రెండోది పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నటువంటి అంతర్జాతీయ కుట్ర ఏమన్నా ఉందా? నిన్న పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీలో కూడా అన్నారు అంతర్జాతీయ కుట్ర ఉందా దీంట్లో అని. దీని మీద మీ ద్వారా నేను వీక్షకులు చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఈ యొక్క ఎండైట్మెంట్, ఈ యొక్క అభియోగ పత్రం ఎవరు వేశారంటే, ఇప్పుడు US ఎలా ఉంటుందంటే అశోక్ గారు 94 జిల్లా కోర్టులు ఉన్నాయి. ఈ 94 జిల్లా కోర్టులకి US అటార్నీని ప్రభుత్వ నియమిస్తారు. ఎవరు? ఆ దేశ రాష్ట్రపతి నియమిస్తారు, జో బైడెన్ నియమిస్తారు. సో అలా నియమించినటువంటి లాయరు దీని యొక్క ఈ యొక్క US ఈ యొక్క అభియోగ పత్రం ఫైల్ చేసి ఆయన పేరు బ్రయాన్ పీస్ అనే వ్యక్తి, US అటార్నీ బైడెన్ గారి ద్వారా నియమించిన వ్యక్తి వేసినటువంటి ఈ అభియోగ పత్రం. ఈయన యొక్క భార్య ఎవరంటే నికోలస్ జాన్స్ పీస్, జాక్లిన్ పీస్ అన్నమాట ఈ భార్య. వీరు ఏ సంస్థలో పనిచేస్తున్నారంటే ఒక మానవ హక్కుల సంఘం, దాని పేరు ఈక్వల్ జస్టిస్ ఇనిషియేటివ్ అనే మానవ హక్కుల సంఘం, దానిలో ఆవిడ డైరెక్టర్.
ఈ ఈక్వల్ జస్టిస్ ఇనిషియేటివ్ అన్నటువంటి వీక్షకులు ఎవరైనా గూగుల్లో చూసుకుని నేను చెప్తున్నాయని తప్పు రేటు మీకే వెరిఫై చేసుకోవచ్చు. ఈక్వల్ జస్టిస్ ఇనిషియేటివ్ అనే సంస్థ వ్యవస్థాపకులు అండ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎవరంటే బ్రయాన్ స్టీవెన్సన్. ఈ బ్రయాన్ స్టీవెన్సన్ ఎవరు? ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ యొక్క సభ్యుడు. ఈ ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ ఎవరిది? జార్జ్ సోరోస్. ఏ జార్జ్ సోరోస్ అయితే ప్రపంచ దేశాల్లో అమెరికా తప్పితే వేరే దేశం ఆర్థికంగా బలోపేతం చెందకూడదు, ఈ రోజు బంగ్లాదేశ్ లో శ్రీలంకలో ప్రభుత్వాలు పడేసిన వ్యక్తి, గతంలో హిండెన్బర్గ్ షార్ట్ సెల్లింగ్ చేశారని అభియోగాలు చేసిన వ్యక్తి, అలాగే మొన్న ఆగస్టు 2024లో కూడా ఏదో సెన్సేషన్ చేయబోతున్నానని చెప్పేసి చేసిన వ్యక్తి, గతంలో మోడీ గారిని నేను పడేస్తాను, తద్వారా మోడీ గారిని పడేయాలంటే ఆదానిని కూడా పడేయాలి, ఇదే నా జీవిత లక్ష్యం, దీనికి 1000 కోట్లు నేను వెచ్చిస్తానని ఓపెన్ గా వీడియో రిలీజ్ చేసిన ప్రపంచ ఒక పర్వర్టెడ్ సైకో, ఒక కుబేరుడు సైకో ఇతర ఆ ఓపెన్ సోర్స్ ఫౌండేషన్ యొక్క అధిపతి. సో పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నట్లు అక్కడ ఏమైనా అంతర్జాతీయ కోణం ఈ రకంగా ఉందా? ఇది భారతదేశం పైన దాడా? ఎందుకంటే భారతదేశంలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు ఎదగకూడదు, భారతదేశం ఆర్థికంగా పుంజుకోకూడదు, ఈ రోజు 4వ స్థానానికి వచ్చి రేపేపుడు 3వ స్థానానికి వస్తాం, ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళు మనం 2047 కల్లా ప్రపంచంలో అత్యంత బలిష్టమైన దేశంకి వెళ్ళాలని చెప్పి మన ఆత్మ నిర్భర్ భారత్ ముందుకు వెళ్తున్నాం. ఆ రకంగా భారత్ వెళ్ళకూడదని చేస్తున్న కుట్ర వీళ్ళు ఏమేమి ఉన్నాయి అన్నది కూడా బయటికి రావాలి. ఇదొక వెర్జన్. ఇలాగే జరగాలని కాదు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కూడా అనుమానాలు వ్యక్తం చేశారు కాబట్టి నేను మీ ద్వారా వీక్షణ కూడా ఈ వెర్జన్ కూడా చెప్తున్నాను. ఇక్కడ ఒక చిన్న క్లారిటీ సార్, అంటే ఇప్పుడు మీరు ఏదైతే చెప్పిందో ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి పేరు లేదు దాంట్లో. పాయింట్ 1. పాయింట్ 2 ఏంటంటే కేవలం ఇది ఆరోపణలు మాత్రమే, ఎక్కడా కూడా వాస్తవాలు నిజాలని చెప్పేసి ప్రూవ్ కాలేదు. పాయింట్ 3 మీరు చెప్పేది ఏంటంటే భారత్ని ఆర్థికంగా దెబ్బతీయడానికి అదానీ లాంటి వాళ్ళనో అంబానీల లాంటి వాళ్ళనో వాళ్ళకు ఉన్నటువంటి షేర్స్ ప్రైస్ పడగొట్టి ఇలాంటి అభియోగాలు చేస్తే వాళ్ళు ఆర్థికంగా కుంగిపోతారు కాబట్టి ఆటోమేటిక్గా భారత్ ఆర్థిక వ్యవస్థ కూడా దెబ్బతింటుంది, దానికి ఇలాంటి కుట్రలు చేస్తున్నారు అనేది మీరు చెప్పేసి పాయింట్. ఇప్పుడు నేనే చెప్తాను కదండి, ఇప్పుడు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా అసెంబ్లీలో మాట్లాడినప్పుడు ఎవ్వరి పేరు ఎత్తుకోలేదు. జగన్మోహన్ రెడ్డి గారి పేరు కూడా ఎత్తుకోలేదు. అదే గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కూడా ఎవరి పేరు ఎత్తుకోలేదు. అదే ఎందుకు ఎత్తుకోలేదని ఇదే కారణం. ఎందుకంటే మా ప్రభుత్వం అన్నసరిగా వాళ్ళ మీద వీళ్ళ మీద ఆరోపణలు చేయదలుచుకోలేదు. ఏదైనా ఉంటే ఓపెన్ గా చెప్తాం. లేని విషయాలు ఇప్పుడు మనకి భారతదేశంలో ఇప్పుడు మీకు మాకు డిఫరెన్సెస్ ఉంటే ఉండొచ్చు. ఇప్పుడు ఒక 2 వ్యక్తుల మధ్య 2 పార్టీల మధ్య ప్రత్యర్థులు ఉండొచ్చు. కాకపోతే 3వ వ్యక్తి ప్రపంచ దేశాలు ఇంకోటేడో వచ్చి మనల్ని మన భారతదేశం మీద అటాక్ చేస్తానంటే మనం ఊరుకోకూడదు కదా. ఇది భారతదేశ ఉనికి యొక్క సమస్య. అందుకని ప్రభుత్వం కూడా అన్ని తీసుకొని సమగ్రంగా ఆలోచించే స్పందించాలని ఇంకా స్పందించలేదు ఇప్పుడు వరకు. టైం తీసుకుంటున్నారు. సో మనం ఎవరినో ఏదో మన కోపం ఉంది కాబట్టి ఎవరో అమెరికా దేశస్తులు వచ్చేసి మన మీద ఏదో చేసేస్తాను, మన వ్యక్తుల మీద చేసేస్తాను అంటే మన ప్రతిదానికి వాళ్ళకి తానా తెల్లతోలు వాళ్ళు చెప్పినవన్నీ నిజమని కాదు. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ గారండి రాష్ట్రపతిగా ఎన్నికబడ్డారండి. నిన్నగాక మొన్న ఆయన ట్వీట్ చేశారు. ఏం ట్వీట్ చేశారు తెలుసా? ఆయన మీద 2020లో జో బైడెన్ అడ్మినిస్ట్రేషన్ ఎన్నికల్లో తప్పులు చేశారని చెప్పి అక్రమ కేసులు పెట్టారు. ఆ అక్రమ కేసుల్ని మొన్నే కొట్టేసింది కోర్టు. జో బైడెన్ గారు దాన్ని పెడుతూ ఏమన్నారంటే, ఈ విధంగా జో బైడెన్ అడ్మినిస్ట్రేషన్ ట్రంప్ గారు ఏమన్నారంటే, ఈ విధంగా జో బైడెన్ అడ్మినిస్ట్రేషన్ డెమోక్రాట్లు డీప్ స్టేట్ అందరూ కలిసి లా వార్ఫేర్ చేస్తున్నారు. జనరల్ గా మనకు వార్ఫేర్ అంటే తెలుసు, వార్ఫేర్ అంటే యుద్ధతంత్రం. ట్రంప్ గారు ఏమన్నారంటే లాఫేర్ అంటే చట్టాన్ని ఉపయోగించి ప్రత్యర్థుల మీద దాడి. ట్రంప్ గారు ఉపయోగించిన వర్డ్ అది, లాఫేర్ ఉపయోగిస్తున్నారు. నేను 20వ తారీఖు బాధ్యత తీసుకున్నాక వీళ్ళందరినీ తుదముట్టిస్తానంటున్నారు. ఇప్పుడు అమెరికాలో ఎలా ఉందంటే అండి జడ్జిల యొక్క నియామకం, ఇప్పుడు మన భారతదేశంలో సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జిలు ఎవరు నియమిస్తారు? కొలీజియం వ్యవస్థ. సుప్రీంకోర్టు ఉన్నట్టు కొలీజియం వ్యవస్థ. దానిలో ఎక్కడ ప్రధానమంత్రి పాత్ర గాని, ముఖ్యమంత్రి పాత్ర గాని, ఎంపీల పాత్ర గాని ఉండదు. అయితే అమెరికాలో అలా కాదు. అమెరికాలో జడ్జిలు నియమించేది ఎవరంటే ఆ దేశ రాష్ట్రపతి. దానికి సిఫార్సు చేసేది ఎవరంటే ఆ దేశ సెనేటర్. సెనేటర్ అంటే ఎంపీతో సమానం. ఆ ఎంపీ సిఫార్సు చేస్తారు, ఆ రాష్ట్రపతి నియమిస్తారు. అందుకనే జడ్జిలు జో బైడెన్ గారి జడ్జిలు అంటే డెమోక్రాట్ జడ్జిలు, రిపబ్లిక్ జడ్జిలు ఇలా పార్టీల వారీగా డివైడ్ అయిపోయారు జడ్జిలు. అలా డివైడ్ అయిపోయి ఈ రకమైన దుష్ప్రచారాలు చేస్తున్నారు. డెమోక్రాట్ డీప్ స్టేట్ తయారయ్యి విధ్వంసం సృష్టిస్తున్నారనే ఎన్నికల ప్రచారంలో
ట్రంప్ గారు కూడా చెప్పింది అది. మొన్న నవంబర్ 20 తారీఖు ఎవరన్నా దీక్షలు చూసుకోండి, నవంబర్ 20 తారీఖు డొనాల్డ్ ట్రంప్ గారు ట్వీట్ చేశారు. ఓకే. ఏంటంటే జో బైడెన్ గారు వెళ్ళిపోతూ తన డెమోక్రాటిక్ జడ్జిలందరినీ కోర్టుల్లో ఎప్పుడు ముగ్గురుగా చూసేస్తుంది సెనేట్ ద్వారా, ఇది ఆపాలి, సెనేట్ దీన్ని ఆపండి, అప్రూవల్ ఇవ్వద్దు, మీరు అలా చేసి రేపు మా ప్రభుత్వం వచ్చాక ఏ నిర్ణయాలు తీసుకున్న చట్టంలో మీరు కోర్టుల ద్వారా ఆపే ప్రయత్నం చేయబోతున్నారు, దీన్ని నేను సహించనని చెప్పి ఆయన హెచ్చరిస్తూ ట్వీట్ చేశారు. అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అది. మనకు కొంతమందికి ఎలా ఉంటుందంటే తెల్లతోలు వాళ్ళు ఏ చెప్పినా కరెక్ట్, తెల్లతోలు వాళ్ళు చేసినా సూపర్ అనుకునే మనస్తత్వం, మనకు బానిస మనస్తత్వం మనలో ఉంటది. సో నేను దాని గురించి చెప్తాను. నేనేంటంటే మనకున్నటువంటి సమాజం విశ్లేషిస్తాను. నేనేదో గొప్ప విషయాలు ప్రజలు వీక్షకులు చూసుకోవచ్చు. మీరు చాలా వ్యాలిడ్ పాయింట్స్ చెప్పారు. వాస్తవానికి మీరు చాలా వ్యాలిడ్ పాయింట్స్ చెప్పారు. ఎందుకంటే ఇప్పుడు గతంలో చాలా మంది మీడియాలో కానివ్వండి, సోషల్ మీడియాకి సంబంధించి కానివ్వండి, ఆరోపణలు వచ్చేసినాయి, అదాని ఇంత ఇచ్చాడు, అదాని ఇన్ని కోట్లు ఖర్చు పెట్టాడు అన్నారు. కానీ ఎక్కడా కూడా ఆరోపణలు గానే ఉన్నాయని చెప్పేసి మీరు క్లియర్ కట్ గా ప్రూఫ్లతో సహా చూపించారు. సో అవతల వాళ్ళు మాట్లాడటానికి కూడా ఇప్పుడు కొంచెం ఆలోచించే మాట్లాడుతూ ఉంటారు ఈ అంశాల మీద. అవునండి, అందుకనే రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారు అనుభవజ్ఞులు వారిగా వారు ఆలోచించి వెళ్తున్నారు, నిబద్ధతగా వెళ్తున్నారు. డిప్యూటీ సీఎం గారు అలాగే నిబద్ధతగా వెళ్తున్నారు. అంతర్జాతీయ కుట్రకోణం గురించి కూడా డిప్యూటీ సీఎం గారు మాట్లాడారు. సో నేననేది ఏంటంటే ఇప్పుడు వారికి విభేదాలు ఇవ్వ, వైసీపీకి మాకు విభేదాలు ఉంటాయి, పార్టీ పరంగా మాకు విభేదాలు ఉంటాయి, అంత మాత్రం చేత మాకు కక్ష ఏముంటది? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పినా, చంద్రబాబు నాయుడు గారు చెప్పినా అదే అన్నారు, మాకు కక్ష ఏం లేదు. ఎవరి మీద పవన్ కళ్యాణ్ గారి దేవనే చెప్పారు, మాకు ఎటువంటి జగన్మోహన్ రెడ్డి మాకు కక్ష ఏం లేదు, విధానపరంగా మేము వ్యతిరేకిస్తాం తప్పితే మాకు కక్ష అంటూ ఏం లేదని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అలాగే చంద్రబాబు